హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ ఐటీ ఆఫీసెస్ కి మెయిన్ లొకేషన్ అయిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి దగ్గరలో అల్ట్రా లగ్జరియస్ లివింగ్ ని రీడిఫైన్ చేస్తున్న కోకాపేట్ లో ఎక్సలెంట్ లేక్ వ్యూస్ కలిగిన లగ్జరీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పేరు ద మార్క్వీస్ బై శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 5 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఓవరాల్ గా 3 టవర్స్ ని నిర్మిస్తున్నారు. టవర్ ఏ మరియు టవర్ బి 42 ఫ్లోర్స్ హైట్ ఉంటాయి. టవర్ సి లో ఎక్స్క్లూజివ్ డూప్లెక్స్ ఫ్లాట్స్ ని నిర్మిస్తున్నారు. ఈ టవర్ సి లో జస్ట్ 46 స్కై మ్యాన్షన్స్ రాబోతున్నాయి. ఓవరాల్ గా ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 295. ఈ ఫ్లాట్స్ సైజెస్ 5185 స్క్వేర్ ఫీట్ నుంచి 9765 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ లో 6 లెవెల్స్ లో పార్కింగ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 2 లెవెల్స్ సెల్లార్ ఉంటాయి. 4 లెవెల్స్ పోడియం లెవెల్స్ ఉంటాయి. ఈ పోడియం లెవెల్ హైట్ 15 మీటర్స్ ఉంటుంది. ఈ పోడియంస్ కి పైన 25 ఫీట్ హైట్ లో ల్యాండ్స్కేప్ పోడియం ని నిర్మిస్తున్నారు. ఇక్కడ 87,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో ల్యాండ్స్కేప్డ్ గ్రీనరీ విత్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్ ఫస్ట్ ఫ్లోర్ అనేది గ్రౌండ్ నుంచి 75 ఫీట్ హైట్ లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ ని చూద్దాము. సో ఇది మాస్టర్ ప్లాన్. ఇక్కడ నుంచి ఎంట్రీ మరియు ఎగ్జిట్ వేసి ఉంటాయి. ఇది టవర్ ఏ, ఇది టవర్ బి, ఇది టవర్ సి. సో ఇక్కడ మీరు చూడొచ్చు టవర్ ఏ మరియు టవర్ బి 42 ఫ్లోర్స్ హైట్ ఉంటాయి. టవర్ సి లో డూప్లెక్స్ ఫ్లాట్స్ ని నిర్మిస్తున్నారు. ఈ టవర్ సి లోనే టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ట్రిప్లెక్స్ ఫ్లాట్స్ ని నిర్మిస్తారు. ఈచ్ టవర్ కి మధ్యలో మినిమం 65 ఫీట్ గ్యాప్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పోడియం లెవెల్ అనేది ఇలా కనపడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ లెవెల్. ఈ గ్రౌండ్ లెవెల్ లో బాస్కెట్బాల్ కోర్ట్, పోడియం లాన్, ఫిట్నెస్ ఏరియా, యోగా లాన్, చిల్డ్రన్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, లాన్ అండ్ సీటింగ్ ఏరియా లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది 25 ఫీట్ హైట్ ఉండే ల్యాండ్స్కేప్ పోడియం. ఈ పోడియం లెవెల్ లో ఫిట్నెస్ ఏరియా, ఎలివేటెడ్ టెన్నిస్ కోర్ట్, పోడియం ప్లే ఏరియా లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఈచ్ టవర్ కి ఎక్స్క్లూజివ్ ఎంట్రన్స్ లాబీ విత్ ప్రైవేట్ లిఫ్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మెయిన్ డోర్ హైట్ 9 ఫీట్, ఇంటర్నల్ డోర్స్ హైట్ 8 ఫీట్ ఉంటాయి. ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న బెడ్రూమ్స్ అన్ని మాస్టర్ బెడ్రూమ్ సైజ్ తో ఈక్వల్ గా ఉంటాయి. అలానే ప్రతి బెడ్రూమ్ కి వాక్ ఇన్ క్లోజెట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 51,234 స్క్వేర్ ఫీట్ సైజ్ లో ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ లో రిసెప్షన్, క్యాఫ్టేరియా, మల్టీపర్పస్ హాల్ లాంటి ఫెసిలిటీస్ రాబోతున్నాయి. అలానే ఫస్ట్ ఫ్లోర్ లో ఇండోర్ గేమ్స్, టేబుల్ టెన్నిస్, కార్డ్స్ రూమ్, గెస్ట్ రూమ్స్ లాంటివి నిర్మిస్తారు. ఇంకా సెకండ్ ఫ్లోర్ లో బార్ లాంజ్, బిలియర్డ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్, ప్రివ్యూ థియేటర్ లాంటి ఫెసిలిటీస్ రాబోతున్నాయి. ఈ క్లబ్ హౌస్ థర్డ్ ఫ్లోర్ లో స్పా, రిసెప్షన్, సెలూన్, స్క్వాష్ కోర్ట్ ని నిర్మిస్తారు. అలానే ఫోర్త్ ఫ్లోర్ లో కాన్ఫరెన్స్ రూమ్, కోవర్కింగ్ స్పేస్ మరియు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఇండోర్ జిమ్, కార్డియో ఫిట్నెస్ సెంటర్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా టెర్రాస్ లో పార్టీ లాన్, టెర్రాస్ స్విమ్మింగ్ పూల్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ద మార్క్వీస్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది గచ్చిబౌలి, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇది నార్సింగి, ఇది కోకాపేట్. ఇక్కడ వైట్ కలర్ లో ఉన్న లైన్ గచ్చిబౌలిలో ఉన్న ఐఎస్బి రోడ్, ఈ బ్లూ కలర్ లైన్ ఔటర్ రింగ్ రోడ్, ఇటుపక్క ఉన్న ఎల్లో కలర్ లైన్ నార్సింగి దగ్గర నుంచి శంకరపల్లి వెళ్లే రోడ్. సో మన ప్రాజెక్ట్ ఈ కోకాపేట్ లో కోకాపేట్ లేక్ కి పక్కనే ఈ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న ఐటీ క్లస్టర్స్ చూస్తే మన ప్రాజెక్ట్ కి పక్కనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. అలానే ఔటర్ రింగ్ రోడ్ మీద వస్తే ఇక్కడ నాలెడ్జ్ సిటీ, ఇక్కడ రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్, అలానే ఇక్కడ హైటెక్ సిటీ ఉన్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ కి పక్కనే తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ ఐటీ అవసరాల కోసం నిర్మిస్తున్న నియోపాలిస్ ఉంది. అలానే స్కూల్స్ అండ్ కాలేజెస్ పరంగా చూసిన ప్రాజెక్ట్ ఉన్న కోకాపేట్ లోనే నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా 5 to 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలానే హాస్పిటల్స్ పరంగా చూసిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే నెంబర్ ఆఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇంకా గచ్చిబౌలి దాకా వెళ్తే ఏఐజీ, కేర్ మరియు కిమ్స్ లాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ విధంగా ఐటీ ఆఫీసెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ కి సెంటర్ లో ఈ ప్రాజెక్టు రాబోతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.